హాయ్ నమస్తే. మన తెలుగు వాళ్ళ కోసం సింపుల్గా పైథాన్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మ్యాక్బుక్లో పైథాన్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. సో ఫస్ట్ పైథాన్ ఇన్స్టాలేషన్ అయ్యిందో లేదో చెక్ చేద్దాం ఇందులో. దానికోసం పైథాన్ 3 వర్షన్ చెక్ చేస్తే 3.13.1 ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందని చెక్ చేసుకుందాం. ఇక్కడ ఏం జరిగిందంటే మల్టిపుల్ ఇన్స్టాలేషన్స్ అయి ఉన్నాయి అందరూ. సో ఇదేమో ఆల్రెడీ సిస్టమ్ బై డిఫాల్ట్ వర్షన్ ఇది. మ్యాక్బుక్ ప్రోలో ఎక్స్ కోడ్ యూజ్ చేస్తుంది. సో దీన్ని మనం టచ్ చేయకుండా సో రిమైనింగ్ 3 మనం అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. సో దానికోసం కొన్ని స్టెప్స్ నేను రాసి పెట్టించాను. అన్ఇన్స్టాలేషన్. ఓకే, ఈ స్టెప్స్ ఫాలో అవుదాం ఫస్ట్. సో క్లీన్ అప్ చేద్దాం. ఓకే, నౌ అగైన్ we can check పైథాన్ 3. సో మనకి ఏం ఇక్కడ పోయింది? హోమ్ బ్రూ. హోమ్ బ్రూలో ఇన్స్టాల్ అయిన పైథాన్ 3 అనేది పోయింది. ఓకే, నెక్స్ట్ మనం ఇది డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసిన పైథాన్. సో ఎక్కడి నుంచి పైథాన్ ఆర్ డౌన్లోడ్ ఇలా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసిన పైథాన్ కూడా మనం అన్ఇన్స్టాల్ చేద్దాం. ఎందుకంటే ఈ వర్షన్లో మనం మాన్యువల్గా అప్డేట్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ అప్డేట్కి. సో అందుకు ఇది కూడా రిమూవ్ చేద్దాం. దానికి కావాల్సిన స్టెప్స్ ఇవి. ఈ సిస్టమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. రిమూవ్ అయింది. సో నెక్స్ట్ అగైన్ మనం మళ్ళీ చెక్ చేద్దాం ఇన్స్టాల్ అయిందో లేదనేది. సో అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఒకటే ఒకటి ఉంది. సో ఇది మన సిస్టమ్ డిఫాల్ట్ ఇది. ఇది ఉంచుకుందాం. కొన్ని ఓల్డర్ పైథాన్ ఫైల్స్ అనేవి అన్ఇన్స్టాల్ అయి ఉన్నాయని ముందుగా వచ్చింది కదా. సో వాటి కోసం అని ఇవి యూజ్ చేద్దాం.
ఓల్డర్ ఓల్డర్ వర్షన్ కూడా అన్నీ రిమూవ్ అయిపోయి సో ఒక సిస్టమ్ బై డిఫాల్ట్ పైథాన్ 3 మాత్రం ఉంది. సో ఇప్పుడు మనం కొత్తగా న్యూ వర్షన్ అప్డేట్ చేద్దాం. మీ మ్యాక్బుక్ ప్రోలో హోమ్ బ్రూ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా డైరెక్ట్గా హోమ్ బ్రూ అనే వెబ్సైట్కి వెళ్తే సో డైరెక్ట్ ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో పైథాన్ ఇన్స్టాలేషన్కి బ్రో ఇన్స్టాల్ పైథాన్. హోమ్ బ్రూ ద్వారా ఇన్స్టాలేషన్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే లేటర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే మనం బ్రూ అప్డేట్ ద్వారా అన్నీ ఒక్కసారిగా అప్డేట్ చేయొచ్చు. సో మాన్యువల్గా మనం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా సో హోమ్ బ్రూ ద్వారా ఇన్స్టాలేషన్ చేయొచ్చు. సో దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే సో బ్రూ ద్వారా ఎప్పుడైనా అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నా ఈజీగా చేయొచ్చు. అలానే ఏదైనా అప్డేట్ చేయాలని కూడా సో ఈజీగా చేయొచ్చు అనమాట. హోమ్ బ్రూ అన్ఇన్స్టాల్ చేస్తే మొత్తం అన్నీ పోతాయి. అప్డేట్ చేయాలనుకున్న బ్రో అప్డేట్ అని కొడితే మనం అన్నీ అప్డేట్ అవుతాయి లైబ్రరీస్ అని. సో వన్స్ ఇన్స్టలేషన్ అయ్యాక మనం చెక్ చేసుకుంటాం ఇలా. సో ఆల్రెడీ చెక్ చేస్తున్నాం కనుక మన ఇదే సేమ్ కమెంట్స్ యూజ్ చేస్తాం. సమ్ ఎడిషనల్ కమెంట్స్ మీకు కొన్ని చెప్తాను. సో ఎన్విరాన్మెంట్ సెటప్ కోసం చేయాలనుకుంటే ఇవి యూజ్ చేస్తాం. అలానే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ కోసం రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ లైబ్రరీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇక్కడ ఉన్న కమెంట్స్ కొన్ని ఇచ్చాను. సో వాటి ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయిందండి. సో మనం ఒకసారి చెక్ చేద్దాం. పైథాన్ వర్షన్ 3.13.6. ఇనీషియల్గా మనకి 3.13.1 ఉండేది. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ వర్షన్ 3.13.6 వచ్చింది.
సో అదే పైథాన్ 3 చెక్ చేస్తే సో 2 మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఒకటి హోమ్ బ్రూ అండ్ ఇంకోటి సిస్టమ్ వర్షన్. సో ఎప్పుడైనా ఇన్స్టాలేషన్ ఎడిషనల్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే త్రూ హోమ్ బ్రూ ద్వారానే చేయాలి. సిస్టంలో ఉన్న పైథాన్ 3ని మాత్రం ఎటువంటి డిస్టర్బ్ మనం చేయకూడదు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ క్రియేషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.